Release Vajrasvasa. Relax. Slowly. Slicer. Ma'am. కనపడుతుందా ప్లేస్? ఏం లేదు కదా, కనపడుతున్నట్లేదు. మ్యాట్ కనిపించట్టు. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కనిపిస్తుంది మేడం. 1 2 3 4 5 6 7 8 9 10. Right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్ కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్ చేతి ఫ్రీగా. 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్. స్టాప్. రెండు కాళ్ళు ఎదురుగా, రెండు చేతులు గ్యాప్ పెట్టేసి ఇట్లా కాళ్ళు చెగడి చేతులు ఎదురుగా పెట్టి నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేయాలి. 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు నడిపి శ్వాస తీసుకున్నది లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధచక్రాసనం. అరిచేతులు వెనకాల నడుము దగ్గర పెట్టుకుని శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీతింగ్ బ్రీత్. స్లోలీ రిలాక్స్. తాడాసన పొజిషన్. రెండు చేతులు ఇంటర్లాక్, రెండు కాళ్ళ పక్క పక్కన శ్వాస తీసుకుని స్ట్రెచ్. పాదాలు ముందుగా మీద లేపాలి.
తిరియక్ తాడాసన్. కాళ్ళ మధ్య గ్యాప్ స్ట్రెచ్. బ్రీత్ ఇన్ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Hand exercise చేద్దాం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఒక 6 నుంచి 10 శ్వాసలు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు బాడీకి ఇరువైపున శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ రెండు చేతులు ఎదురుగా కలపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడి చేయి 5 వేలు ముచ్చు క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రివర్స్. శ్వాసలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తూ లంగ్స్ బాగా ఓపెన్ అప్ అవుతాయి. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. మార్చ్, కాలు మార్చండి. ఎడమ చేయి ఎడమ కాలు ముందు. ఫ్రంట్ స్విమ్మింగ్ లాగా వస్తుంది మూమెంట్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ కోసం కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని వదిలేస్తూ 2 3 4 5 6 7 8 9 10. నమస్కారం. శ్వాస తీసుకుని వదిలేస్తూ 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి మోకాళ్ళు రొటేషన్ ఇవ్వాలి. తల ఎదురుగా చూస్తూ ఉండాలి. రివర్స్. నడుము చేయి మోచి కూర్చి. కాల్ మెడల్. పాదం రొటేషన్. మోకాలు కొంచెం బెండ్ చేసి కాలు మెడల్ దగ్గర రొటేషన్ ఇవ్వాలి. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. స్లోలీ రిలాక్స్. పక్షక్రాసం. 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ పొజిషన్. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Third position. Left 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Fourth, 5 వేల ముక్కుల ముద్ర. వెన్నుపూస వైపులో టైల్ బోన్ నుంచి స్టార్ట్ చేయాలి. కొంచెం కొంచెంగా పైకి తీసుకొని రావాలి. పాదాలు మునివేడ మీద వేపుకోండి.
ఇవి రెగ్యులర్గా చేయాలి, చాలా ఇంపార్టెంట్. కానీ స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా. పైకి వెళ్ళే కొద్దీ చేతి బటన్ వేలు యొక్క బోన్ తగ్గుతుంది, పర్వాలేదు, అది దాని లాభం దానికి ఉంటుంది. ఇట్లా పైకి వెళ్ళాలి మ్యాక్సిమం. స్లోలీ రిలాక్స్. త్రికోణాసన పొజిషన్. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. తర్వాత ఎడమ చేయడం కళ్ళు తాకుతూ పాదం ముందుగా ఒకవైపుకి తిప్పండి, ఎడమ వైపుకి పూర్తిగా తిప్పేసాక తల భుజం సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా బెండాలి. కుడి చేయి పైన స్ట్రైట్గా ఉంటుంది, అరిచేయి మధ్య వేలు చూడడానికి ట్రై చేయాలి. స్లోలీ రిలాక్స్. కుడి కాలు కుడి చేతిని తాకు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా విలోమ త్రికోణాసన పొజిషన్. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రెత్ చేస్తాం. కుడి చేయి ఎడమకు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. కుడి కాలు ఎడమ కాలు మీద. నమస్కారం ముద్ర. నాలుక చివరి భాగాన్ని తాలుకు అంచాలి, అప్పుడు బ్యాలెన్సింగ్ వస్తుంది. నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకున్నాను. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. గరుడాసన్. కుడి కాలు ఎడమ కాలు మీద, కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కారం ముద్ర. పైన కాలు నేను తిప్పాలి, కింద ఉన్న మోకాల్ని కొంచెం బెండ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. సంతులాసన్. మెట్రాజస్. స్లోలీ రిలాక్స్. సంతులాసనలో ఉండి బ్యాలెన్స్ వచ్చిన తర్వాత నటరాజాసనకి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి మళ్ళీ సంతులాసనలోకి నార్మల్గా వచ్చి రిలాక్స్ అవుతుంది. రోజు ఇలాంటివి చేస్తే నేవల్ డిస్ప్లేస్మెంట్ అసలు అవ్వదు. స్లోలీ రిలాక్స్. మలాసన్. ఎవరికి వాళ్ళు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోవడం, చూసుకొని కూర్చున్నప్పుడు గొంతు కూర్చున్నట్టు బ్యాలెన్స్ రావాలి కదా, చూసుకోండి. ఈ టైంలో మూలబంధం వేస్తూ ఉండండి. అంటే మూత్రద్వారం పెల్విక్ ఎక్సర్సైజ్ లా చేస్తుంటాం. మూత్రద్వారం బిగిస్తున్నట్టుగా వద్దు చేస్తాం. ఆటోమేటిక్గా అది అదేంటంటే ఇన్వాలంటరీ, అంటే సారీ వాలంటరీ మజిల్, అంటే దాని పాటికి అది మనం ఎంత కాంట్రాక్షన్ ఇస్తున్నా మళ్ళీ అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. కొన్ని మన కంట్రోల్ ఉంది, కొంచెంసేపు ఉంచగలుగుతాం, మహా అయితే ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ అంతే. ఎంత వీలైతే అంత హోల్డ్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా తర్వాత అదే రిలీజ్ అయిపోతుంది. స్లోలీ రిలాక్స్. కాళ్ళు పక్కన. హిప్ మూమెంట్. ముందు లెఫ్ట్ రైట్ కొంచెం మూమెంట్ ఇస్తున్నాయి, ఇలా లిఫ్ట్ చేయండి వైపు. తర్వాత
rotation, reverse, slowly reverse. మంచిది తీసుకొని సూర్య నమస్కారం. పొజిషన్ సూర్య నమస్కారములు. 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. బానే ఉందా? 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం భానవే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం తూష్ణే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం హిరణ్య గర్భాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం మరీచయే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్.
6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరిచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు 2 కాళ్ళని కదిలించి 2 అరిచేతులు రాపు చేసుకుని ఆ అరిచేతులు ఎక్కువ నిలువచ్చి వేరు కాళ్ళు కద్దుకుని అరిచేతులు చూస్తూ కలుపుతారు. కాయకల్ప పొజిషన్. 2 కాళ్ళు క్రాస్గా, 2 చేతులు నమస్కార ముద్ర నాభి స్థానం దగ్గర పెట్టి ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఒక అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేసి 10. 1 అశ్విని ముద్ర, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస, రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం. 2 కాళ్ళు పక్క పక్కన, మోకాళ్ళు మధ్యకి, 2 చేతులు చిన్ముద్ర పెట్టి చూపుడు వేలు పట్టిన వేయకండి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ అబ్డామినల్ బ్రీతింగ్ కూడా అంటుంది దీన్ని. పూర్తిగా శ్వాస నింపాలి పొట్టలోకి. తర్వాత కాసేపు హోల్డ్ చేసి 1-2 సెకండ్స్ మళ్ళీ బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాగుతూ కొంచెం నడుము లిఫ్ట్ చేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. పొట్ట బాగా లోపలికి మనము ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచాలి కాసేపు. అక్కటెముకలు బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అబ్డామినల్ బ్రీతింగ్ లో. ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి ప్రతిరోజు ఇట్లా మనం గనక రోజు ఎక్సర్సైజ్ చేస్తాం. ఇది ప్రాణాయామాలు చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ గానే ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ప్రాణాయామం, ఇది వశిష్ట ప్రాణాయామం. నెమ్మదిగా రిలాక్స్. 2 చేతులు 180 degrees బాడీకి రోట్లో పెట్టి మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం, తల కుడివైపు. మర్కటాసనం ఫస్ట్ పొజిషన్. ఇవన్నీ స్పైన్ బార్ ట్విస్టింగ్ బాగా పనికి వస్తాయి. ఇవి ఎక్కువగా అందరూ చేసుకోవచ్చు. ఏదో సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్న ఒక్కరోజు ఏంటి కానీ నార్మల్గా ఇది పెద్దగా దీంట్లో అంటే ఇది వీళ్ళు ఇలా చేయకూడదు అలాంటిది ఏం లేదు. మ్యాక్సిమం ప్రతి వాళ్ళు మీ స్థాయికి తగ్గట్టుగా అంటే మీ సామర్థ్యం తగ్గట్టుగా ముందుకు వెళ్ళండి. అంటే అనవసరం కష్టపడుతూ బలవంతంగా మాత్రం చేయొద్దు. న్యాచురల్గా మీకు తెలుసుకుంటుంది ఆసన స్థితి మీరు ఎంతవరకు ఉంటే మీకు సౌకర్యంగా ఉందనేది, దాన్ని బట్టే ముందుకు వెళ్ళండి. అది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే ఆసనం ఎంతవరకు వేయాలి అనేది. మీ సమస్య ఎదుటి వాళ్ళకి తెలియదు కాబట్టి మీది మీరే అబ్జర్వ్ చేసుకోవాలి ఆసనం. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. ఎంతసేపు ఉండడం అనేది కూడా మీ యొక్క నిర్ణయం అనమాట. ఎక్కువసేపు ఉంటే బాగుంది అనుకుంటే 2-3 minutes హోల్డ్ చేసేసేయండి. అది మనం ఎన్ని చేసాం అనేది కాదు కదా ముఖ్యం, ఎంతసేపు ఉన్నాం అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి. ఇది 3rd పొజిషన్. స్లోలీ రిలాక్స్. నాకేంటంటే ఇక్కడ సమయాభావం వల్ల అన్ని రకాల సాధకులు ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళకి అవసరమైనవి కూడా మరి కవర్ చేయాలి కదా. సో నేను ఆసన స్థితిలో ఎక్కువ ఉండలేకపోతున్నాను. అంతేకాని మీకు ఇది బాగా ఉపయోగకరంగా ఉంది. ఎక్కువసేపు ఉండిపోండి ఆసనంలో. స్లోలీ రిలాక్స్. స్లోలీ. నెమ్మదిగా నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్ ఇలా అంటే పైన మొత్తం వీపులో ఎక్కడైనా కానీ పెయిన్స్ ఉంటే ఇట్లా కుడికాలు యొక్క చేలు మండ ఎడమ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో కాలు బొటన వేలు మధ్యలో పెట్టి 2 చేతులు చిన్ముద్ర, ఇలా లెఫ్ట్ రైట్ ఈ విధంగా కూడా మన మూమెంట్స్ వ్యాయామం లాగా చేసుకోవచ్చు, లేదా ఇట్లా పొజిషన్లో కూడా ఉండొచ్చు. అది ఇలా కదలకుండా దీని లాభం తింటుంది. వ్యాయామం లాగా కూడా చేసుకోవచ్చు. తర్వాత కాలు మార్గం. ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది, తల ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. మన కాళ్ళు ఎటైతే ఉన్నాయో దానికి అదర్ సైడ్ తల చూసుకోండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే మోకాళ్ళు కొంచెం బెండ్ అయినట్టుంటే చూసుకొని స్ట్రైట్ వీలైనంత వరకు కాళ్ళు 2 స్ట్రైట్ ఉండాలి.
తెలియకుండా ఇలా మనం కదిలిస్తున్నప్పుడు కొంచెం కాలు బెండ్ అయ్యింది. అవ్వకుండా మ్యాక్సిమం స్ట్రైట్ పెట్టుకుంటే నడుము మీద కరెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ బాగుంటుంది. చేసేది బాగా ఎఫెక్టివ్. స్లోలో రిలాక్స్. నెమ్మదిగా సేతుబంధాసనం చేద్దాం. ఇది కొంచెం మిస్ అవుతున్నాను, ఈ మధ్య మర్చిపోతున్నాను. సేతుబంధాసనం చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి వాడు చేయాలి ఇది. మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేసి ఉండగలిగినంతసేపు ఉండండి. గైనిక్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనికొస్తుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా, థైరాయిడ్కి, నడుము నొప్పికి. అవసరమైతే మీ చేయి సపోర్ట్ ఇట్లా అరిచేతులు రెండింటిని ఇట్లా నడుము కింద పెట్టుకొని లిఫ్ట్ చేసి ఉంచండి. ఇట్లా ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచండి, సుమారుగా 2-3 నిమిషాలు. ఎఫెక్ట్ బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. కటిముత్తానాసనం, దీన్నే కందరాసనం కూడా అంటారు. ఇంచుమించుగా రెండు ఈక్వల్గానే ఉంటాయి. అంటే నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి. పిరుదులు, వీపు నేల మీదే ఉంటాయి. కాసేపు అలా శ్వాస వదిలేసి పొట్టను లోపలికి లాగి హోల్డ్ చేయాలి. మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు శ్వాస తీసుకొని వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేస్తాం. ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. కాసేపు ఉండండి, ఒక 2-3 సెకండ్లు అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా చేసిన తాలూకు శక్తి ప్రసారం లుంబర్ రీజియన్ అంటే ఈ భాగంలో ఎలా వచ్చింది ప్రెషర్, ఇంకా టెయిల్ బోన్ దగ్గర కూడా చక్కటి ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి శ్వాస తీసుకుని వదిలేసేసి పొట్టను లోపలికి లాగి పిరుదుల్ని బిగి ఇట్లా ఇక్కడ నేల మీదే ఉంటాయి. ఆ పై భాగం నడుము భాగం ఇక్కడ ప్లేస్ నేను గుప్పెడు పెట్టాను కదా, ఈ ప్లేస్ లిఫ్ట్ చేస్తామంటే లిఫ్ట్ చేసి కాసేపు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుని రిలీజ్, రిలాక్స్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక మళ్ళీ లిఫ్ట్ చేయాలి. బెస్ట్ ఇది ఒక ఆసనం అన్నమాట, కందరాసనం. నడుము నొప్పి వాళ్ళకి, టైల్ బోన్ సమస్యలు, చాలా లుంబార్ రీజన్ చాలా డెలికేట్గా ఉన్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మంచం మీద పడుకొని కూడా మామూలుగా మీరు రిలాక్స్ అయినప్పుడు కూడా గుర్తొస్తే ఇంకా 2-3 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడైనా రిలాక్స్ అయినప్పుడు. యోగ సాధన టైంలో ఒక్కసారి చేస్తే అంత ఎక్కువ ఉపయోగం ఉండదు. పర్టికులర్ ఆసనాలు మీరు ఎక్కువ విడతలు చేసుకోవాలన్నమాట. స్లో రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు పిరుదులు కింద పెట్టండి. ఓకే, సయాటికా చేసేద్దాం. ఈ పొజిషన్లో ఉన్నాం కదా, కుడికాలు ఎడంకాలు పెట్టేయండి. 2 చేతులు ఎడమకాలు తొడ కిందగా తీసుకుని ఫుల్ పుష్. ముందు వైపుకి ఏమో పుష్ చేస్తున్నాం పైన ఉన్న కాలుతో, ఈ కింద ఉన్న కాలుతోనేమో మన వైపు పుల్ చేస్తున్నాం. ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ మనం ప్రెషర్ ఇస్తున్నాం. సయాటికా చాలా బాగుంటుంది బ్యాక్ పెయిన్స్కి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ ఎడమ కాలు పూర్తిగా కుడి కాలు మీద వేసేసి కుడి అరచేతితోటి కుడి వైపుకి స్ట్రెచ్ చేస్తూ అలా ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అదర్ సైడ్, కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టాం. ఈ కుడి మోకాల మీద ఎడమ అరిచేయి పెట్టి ఎడమ వైపుకి వీలైనంత స్ట్రెచ్ చేయాలి.
తల ఆపోజిట్ డైరెక్షన్లో చెవి నేలకు తగిలేట్టుగా బెండ్ చేయాలి తలని. బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట సయాటికాకి, నావల్ డిస్ప్లేస్మెంట్కి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, బ్యాక్ పెయిన్కి కూడా. బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోండి. రిలాక్స్. ఇప్పుడు ఎస్ఐ జాయింట్కి చూద్దాం. సాక్రో ఇలియం జాయింట్ అని ఇట్లా కాలు పాదాన్ని పక్కకి పడుకోబెట్టండి ముందు. తర్వాత మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి పక్కకి సైడ్కి. ఆ తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేసుకుంటారండి. మోకాళ్ళు లిఫ్ట్ చేయకుండా అది అక్కడే ఉండేటట్టుగా కాళ్ళని ఫోల్డ్ చేస్తూ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఎంత వీలైతే అంత బాస్పట్లు వేసిన తర్వాత మోకాలు నిలబెట్టండి. ఇంతే, ఒక 4-5 టైమ్స్ ఎవరి వీలు బట్టి వాళ్ళు చేస్తూ. మ్యాక్సిమం స్ట్రెచ్ అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. తుంటి భాగం దగ్గర బ్యాక్ నడుము దగ్గర ఎలా ప్రెషర్ పడుతుంది, ఈ మెయిన్ కాలి గజ్జ దగ్గర ఫ్లెక్సిబిలిటీ, దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రివర్స్ కాలు మడిమ ఆధారంగానే ఎక్కడ కాలుని లిఫ్ట్ చేయము, పైకి అసలు లిఫ్ట్ చేయము, నేలవాటంగానే తీసుకొని చేస్తున్నాం. ఇది గమనించుకోవాలి. సో ఎంత నడుము నొప్పులు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేయకూడని వాళ్ళు అంటూ ఎవరు లేరు, ప్రతి వాళ్ళు చేయొచ్చు ఇది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అదర్ సైడ్. ఇప్పుడు ఎడమ కాలు పాదాన్ని బయటికి మ్యాక్సిమం ముందు పడుకోబెట్టేసి తర్వాత పక్కకి తీసుకెళ్ళండి. ఇప్పుడు కాసేపు ఉండొచ్చు అసలు అక్కడే. ఆ తర్వాత నెమ్మదిగా మోకాళ్ళు ఇది నేల మీదే ఉంటుంది, నెమ్మదిగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి బాగా వాసిపట్లేసి దగ్గర తీసుకొచ్చేయండి. గమనిస్తే కొంచెం చిక్కు పెట్టినట్టు ఉంటుంది తొడ భాగం దగ్గర, పై భాగంలో అదే పోతుంది. అంటే అక్కడ ఎక్సర్సైజ్ తక్కువ ఉండడం వల్ల కొంచెం కండరాలు చిక్కు పెట్టినట్టు ఉండొచ్చు. భయపడకుండా నార్మల్గా చేసుకోవడమే, అలవాటు అయిపోతుంది. రోజు చేస్తూ ఉంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఈ భాగాలకు అన్నిటికీ. మ్యాక్సిమం స్ట్రెచ్, ఫోల్డ్ చేసేసి దగ్గర తీసుకొచ్చేయండి. ఇంకా గ్యాప్ లేదనుకున్నప్పుడు మోకాలు నిలబెట్టండి. అట్లా మనోనేత్రంతో గమనిస్తూ చేయండి, కళ్ళు మూసుకొని. ఎఫెక్ట్ బాగుంటుంది. ఇప్పుడు రివర్స్లో చేస్తున్నాం. ఎంత స్లోగా చేస్తే మనకి దాని ఎఫెక్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు ఏ భాగాల్లో ఎలా ఒత్తిడి అవుతుంది, ఎలా జరుగుతుంది. ఒత్తి కడుపు కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. స్లోలీ రిలాక్స్. పవన ముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ ప్రెస్. ఇక్కడితో అయిపోయింది. నడునొప్పి లేని వాళ్ళు, ఏ సమస్యలు లేని వాళ్ళు మాత్రమే తల లేపి ముక్కుని మొక్కలకు తగిలించాలి. Slowly relax. Left leg up, hold, press, touch. Slowly relax. మత్స్యాసనం చేద్దాం. 2 చేతులు పిరుదుల కింద పెట్టి లిఫ్ట్. Slowly relax. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు పిరుదుల కింద పెట్టి ఉత్తాన పాదాసనం. రైట్ లెగ్ పాదం మీద పాదం పెట్టి పక్కకు తీసుకోండి. 1-1.5 అడుగు పాదం మన వైపుకి లాక్కున్నట్టుగా. కాఫ్ మజిల్కి మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది.
పొత్తి కడుపు దగ్గర కూడా చక్కటి ఆసనం ఇది, దానికి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. అదే మీరు కాళ్ళని ఫ్రీగా ఇలా పడేసారు అనుకోండి, కాఫ్ మధ్యలో ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ జరగట్లా. అదే పాదాన్ని మీరు టైట్ చేసుకుని మన వైపు ఇలా ఇలా పెట్టారనుకోండి, ఇటు పిక్క భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది, పొత్తి కడుపుకి ఎక్సర్సైజ్ అయిపోతుంది ఒకేసారి. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. నౌకాసన్. 2 చేతులు కాలు తొడల మీద పెట్టి డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. ముందు తల లేపండి, ఎంతైతే లేపామో అబ్జర్వ్ చేసుకొని కాళ్ళు కూడా అంతే లేపండి. పైపొట్ట తగ్గడానికి నౌకాసనం చాలా బాగా అనిపిస్తుంది. బాలరోధం చేద్దాం. స్లోలీ రిలాక్స్. ఎవరికి వాళ్ళు చేసేసాయి. కౌంట్ అనేది పెద్ద పట్టించుకోవద్దులండి, మామూలుగా సుమారుగా ఒక 20 వచ్చేటట్టు. స్లోలీ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. స్లోలీ రిలాక్స్. పడుకొని కూడా ఏకపాద వృత్తాసనం. ఇవన్నీ కూడా అబ్డామిన్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. 2 చేతులు పిరుదుల కింద పెట్టి చేతులు బోర్లా, కాళ్ళు లేపి పెద్దది రొటేషన్. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. ఇవన్నీ రివర్స్. సమయాభావం వల్ల నేను ఓన్లీ 6 చెప్తున్నాను, మీకు నచ్చితే ఒక 20 పెట్టుకోండి సెట్ లాగా. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. కూర్చొని చేస్తున్నాం కదా, అదే ఇప్పుడు పడుకొని ఇది చేయడం. కూర్చోలేని వాళ్ళు పడుకొని చేసుకోవచ్చు. ఏదైనా అన్ని సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు. ఎడమ కాలు. సెల్ఫ్ కౌంట్ ఎవరికి వాళ్ళు మనసులోనే చేసుకోండి. 20 బాగుంటుంది. 20 ఈజీ చేసేయచ్చు. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇంకా అబ్డామిన్ తగ్గడానికి 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టి శ్వాస తీసుకొని ఇట్లా ముందుకు బెండ్ అవుతూ ఈ విధంగా చేసినప్పుడు మంచి అబ్డామిన్, మంచి కోర్ మజిల్స్ ఇలా ఇలా సాధన చేస్తూ ఉండాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ పడుకొని ఇంకొకసారి ఇచ్చేయండి. ఇలా పడుకున్నప్పుడు లెఫ్ట్
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి ఇక్కడే కట్ సౌండ్ అసలు చేసేయచ్చు. మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఈ భంగిమలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న పొజిషన్స్ మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో ఆ ఎక్సర్సైజ్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్లోగా రిలాక్స్. నడుము పుల్లలు తలని ఇంతకంటే కిందకి ఎక్కువ బెండ్ చేయొద్దు. పశ్చిమోత్తానాసనం దాని వాళ్ళు రోజు సాధన చేస్తూ ఉండాలి. బలవంతంగా ఆసనంలో అసలు ఉండదు ఎప్పుడు కూడా. అది మీకు చాలా కంఫర్ట్ గా ఉంటేనే ఆసన స్థితిలో ఉండాలి. లేకపోతే ఏమాత్రమైనా డౌట్ గా ఉన్నా రిలీజ్ చేసేసేయండి. ఇలా సాధన చేస్తూ ఉండండి. కొన్ని రోజులకి ఆసన స్థితి వస్తుంది. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం. డీప్ బ్రీతింగ్. నడుము చాటి జోడు మెడ ఫ్రీగా వాలుస్తుంది. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. వక్రాసనం కనపడుతుంది కదా చూడ్డానికి. ఇటు డైరెక్షన్ ఇట్లా ఇవాళ ఇటు నుంచి చెప్తున్నాను కదా, కన్వీనియంట్ గానే ఉంది కదా, అర్థమవుతుంది కదా. లేకపోతే ఫ్రంట్ వైపు నుంచి బాగుందా? కనపడుతుంది మేడం, కనిపిస్తుంది మేడం, బాగానే. ఇది కూడా సేమ్ బాగానే ఉంది కదా, సౌకర్యం చూడడానికి అర్థమయ్యే విధంగానే ఉంది కదా. బాగానే అర్థమవుతుంది. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. పరివృత్త వక్రాసనం చేద్దాం. కాళ్ళు క్రాస్ గా పెట్టాం కదా, ఏ కాలైతే మడిచామో ఆ చేయి నడుము వెనకాల నేల మీద నిటారుగా స్ట్రైట్ గా ఉంచాలి. వెన్నుపూస స్ట్రైట్, కుడి చేయి స్ట్రెచ్. ఈ కుడి చేయి ఎడమ కాలు పక్కనే తొడ భాగం పక్కనే పెట్టారు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. కుడి కాలు మడిచాము, క్రాస్ గా పెట్టాము. ఇప్పుడు కుడి చేయి వెనకాల, ఆ తర్వాత ఎడమ చేయి బాగా స్ట్రెచ్. ఈ కుడి కాలు పక్కనే ఇట్లా తల భుజం కుడి భుజం మీదకి వెనక్కి తిప్పి చూడాలి. చాపిన కాలు స్ట్రైట్ గా దాన్ని టైట్ చేసి మరోవైపు లాగించాలి. కాఫ్ మజిల్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రీగా పడేశారనుకోండి, పిక్క భాగం ఏమి అక్కడ ఎక్సర్సైజ్ జరగదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అర్ధమశ్చేంద్రాసనం. వీలైనంత దగ్గరికి లాక్కొని ఎడమ కాలు మెడాన్ని కుడి పిరుజు దగ్గర పెట్టాను. ఇప్పుడు పైన ఉన్నది ఏ కాలైతే ఉందో ఆ చేయి నడుము మీదకి వెళ్తుంది. రెండో చేయి తీసుకోండి, స్ట్రెచ్ చేసి పట్టుకోండి. రాలేదనుకోండి చేతితో నెడుతూ ఇలా పట్టుకోండి. ఆ తర్వాత ఈ కుడి చేతిని నడుముకి పెట్టేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు వేరే సైడ్. ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది, కుడి కాలు కింద ఉంది. సో ఎడమ చేయి నడుము మీదకి వెళ్తుంది. కుడి చేయిని బాగా స్ట్రెచ్ చేయాలి, మళ్ళీ తిప్పి పట్టుకోవాలి. కుడి కాలు యొక్క అది ఎడమ కాలు యొక్క మెడని పట్టుకోవాలి. తలేమో ఎడమ భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తాము. ఈ పొజిషన్లో 2-3 నిమిషాలు ఉంటే ప్యాంక్రియాస్కి చాలా చాలా మంచి వ్యాయామం. అక్కడ బీటా సెల్స్ ఉంటాయి ప్యాంక్రియాస్, అవి యాక్టివేట్ అవుతాయి. బీటా సెల్స్ వల్ల యూజ్ ఏంటంటే అది ఇన్సులిన్ ఉత్పత్తికి చాలా బాగా కారణం అవుతుంది. బీటా సెల్స్ యాక్టివేషన్ ఉంటేనే ఇన్సులిన్ సెక్రేషన్ కరెక్ట్గా ఉండేది.
Slowly relax. గోముఖాసనం. ఈ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఎడమకాలు పైన ఉంది. సో ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకుండా, రెండు చేతులు కలిపి ఇంటర్లాక్ చేసి వీపు వెనకాలుగా. బెస్ట్ వ్యాయామం ఇది, బెస్ట్ ఆసనము దీనికి, ఫ్రోజన్ షోల్డర్కి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే నావెల్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు దాని ప్లేస్లోకి అది వచ్చి సెట్ అవ్వడానికి ఈ భంగిమ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గోముఖాసనం రోజు చేయాలి. స్లోలీ రిలాక్స్. సోలార్ ప్లెక్సెస్ అంటాం కదా, నాభిస్థానం అంటే సోలార్ ప్లెక్సెస్, నావెల్ రీజియన్ అన్న అన్ని ఒకటే ఆ పదాలు. ప్రపంచానికి సూర్యుడు ఏ విధంగా అయితే పుష్టి ఇస్తాడో, అంటే పోషిస్తూ ఉంటాడో, అదే విధంగా మన శరీరంలో కూడా సోలార్ ప్లెక్సెస్ వల్లే అన్ని అవయవాలు అవి బాగా చక్కగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల దాన్ని తేలిక అంచనా వేయొద్దు. అది పక్కకు వెళ్తేనే సమస్యలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం చేయవలసింది రూట్ కాజ్ కనుక్కొని ముందు సోలార్ ప్లెక్సెస్ ఎక్కడ ఉంది, దాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయవలసిన ఆసనాలు ఏంటి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏమున్నాయి, ఏ ప్రెస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ భోజనం ఎలాంటివి తినాలి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క లైఫ్ స్టైల్ ఉండాలి. ఆటోమేటిక్గా కరెక్షన్ అదే జరిగిపోతుంది. ఇంకా దాని గురించి మనం ఎదురు చూడాల్సిన పని లేదు. ఒక 10-15 రోజుల్లోనే చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది, జాగ్రత్తగా కనుక ఉంటే. స్లోలీ నెమ్మదిగా. ఇప్పుడు కాలిమెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఈ పాదాన్ని ఇట్లా బెండ్ చేసి ఇట్లా ముందుకి వెనక్కి స్వింగ్ అవుతూ ఉండండి. ఇటు నడుము నొప్పి ఉన్నా కూడా మంచి రిలీఫ్ వస్తుంది. కాలి పాదాలను కూడా, వాటికి కూడా, కాలిమెడలకు కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అది ఇలా రెండు చేతులు కూడా ఇలా కాలి పాదాల మధ్యలో, అదే వేళ సందులో పెట్టేసి కూడా మనము ఇలా ముందుకి వెనక్కి స్వింగ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాణిశ్రీ గారు మొన్న రోజు అడిగారు కదా, ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఎవరు చెప్పారు గట్టిపోతుంది. అది జస్ట్ ఈ ప్లేస్లోనేనండి, బొటన వేలు మెట్టు వేలు మధ్య ప్లేస్లో, ఇక్కడ తెల్లగా ఎర్ర నల్లగా చర్మం రెండు కలిసే ప్లేస్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయాలి. అది ఇది వర్టిగోకి బాగా పనికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వర్టిగోకి ఇంకొక పాయింట్ ఆ రోజు నేను మిస్ అయిన దాంట్లో ఇది ఒకటి కూడా ఉంది. సో ఇది కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మండుకాసనం చేద్దాం. బ్రహ్మముద్ర. చూపు బొటనవేలు లోపల, దానిపైన మిగతా 4 వేలు నక్కులు ఒక దాంట్లో కోటి చేర్చి నెమ్మదిగా నాభిస్థానం దగ్గర పెట్టు. శ్వాస లోపలికి, శ్వాస తీసుకొని వదిలేశాక ఫ్రంట్కి. తల మాత్రం అస్సలు కిందకని బెండ్ అవ్వద్దు, స్ట్రైట్గా చూస్తూ ఉండాలి. మెడ మీద ప్రెషర్ పడింది, అది కొత్త సమస్యలు వస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పొజిషన్లో ఉన్నప్పుడు తప్పు చేసేది ఎక్కువగా ఏంటంటే తల ఫ్రీగా కిందకి వాల్చేస్తారు, వాల్చకూడదు. శశాంకాసం వేరు. అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడెక్కడ ప్రెషర్ ఇవ్వండి. ఇప్పుడేం జరిగింది, ఇక్కడ పొట్ట దగ్గర ప్రెషర్ ఇస్తున్నాం కదా, అది పైకి ఇక్కడ దాకా వస్తుంది దాని ప్రెషర్. దానితో ఇటు తల బరువు కూడా మెడ మీద పడితే మెడ ప్రాబ్లం వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకొని తల మాత్రం ఎదురుగా చూస్తుంది. సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు చేతులు నాభిస్థానం. డీప్ బ్రీతింగ్. Slowly relax. Shashanka.
నిద్ర రాని వాళ్ళు తప్పనిసరిగా ఈ భంగిమలో ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు పడుకోండి. నిద్రకు ఉపక్రమించే ముందు ఈ పొజిషన్లో ఉండండి. శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ప్రాణాయామం లాగా చేసుకోవచ్చు ఈ టైంలో. బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా, ఎవరికైతే హై బీపీ లో బీపీతో బాధపడుతున్నారో రోజు ఈ భంగిమలో ఉంటే చాలా చాలా హాయిగా ఉంటుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది. నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది. బాలాసన్, 2 అరచేతుల ఆకాశాన్ని చూస్తూ మన కాళ్ళ పక్కగానే 2 చేతులు మడిచి ఈ విధంగా చెయ్యకూడని వాళ్ళు ఒక్కరు మాత్రం చెయ్యొద్దు. ఎవరికైతే డిస్క్ జరిగిందని డాక్టర్స్ చెప్తుంటారు కదా, వాళ్ళొక్కరు మాత్రం చేయకూడదు అంతే. మ్యాక్సిమం మిగతా వాళ్ళు చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. నడు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు కూడా కొంచెం తగ్గించి చేయండి. అంటే మీకు తెలుస్తుంది మరి బాగాలేదు, అసౌకర్యంగా ఉంటే వదిలేసేయండి. లైట్ నడు నొప్పి అయితే చేసుకోండి. నడు నొప్పి అది డిస్క్ సంబంధించిందా మామూలు నడు నొప్పి తెలుసుకోవడం ఎట్లాగంటే, మన యొక్క లోయర్ పార్ట్ అంటే లెగ్స్ వైపు కాళ్ళు ఎక్కడైనా కానీ బాగా షాక్ కొట్టినట్టు నొప్పులు అలా ఉంటే ప్రాబ్లం ఉంటే కనుక అది డిస్క్ మనకి ఎక్కడో వెన్నుపూస దగ్గర ప్రాబ్లం వచ్చినట్టు అనుకోవచ్చు. అరికాల్లో నొప్పి రావడం, లేదా కాళ్ళ పిక్కల్లో నొప్పి రావడం, ఇలాంటివి ఉంటే అర్థమైంది ఇంకెక్కడో వెన్నుపూసలో డిస్క్ దగ్గరే అది ప్రెషర్ వస్తుంది, అసలు దానివల్లే నొప్పి మొదలైంది అనేది అర్థం చేసుకోవాలి. అదే మీరు భంగిమ నిద్రపోతున్నప్పుడు కానీ కూర్చుండే విధానంలో తప్పు చేయడం వల్ల నొప్పులు వస్తాయి. ఆ నడుము నొప్పి కేవలం నడుము వరకే నొప్పి ఉంటుంది, ఇంకా మిగతా ఏ ప్లేసెస్లో నొప్పి రాదు. అది నార్మల్ నొప్పి, ఇది గమనించుకోవచ్చు. సో అలా మనకి కాళ్ళల్లో కింద భాగం దాకా కూడా నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళు అది కొంచెం డిస్క్ సంబంధించిన సమస్య ఉంది కాబట్టి ఫ్రంట్ ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేయొద్దు. ఫార్వర్డ్ బెండింగ్ వీలైనంత వరకు తగ్గించుతుంది. ఓకే, బ్యాక్ ఎంతైనా చేయొచ్చు. అది పశ్చిమోత్తానాసన తర్వాత పూర్వ ఉత్తానాసన ఇందా చేశాం కదా, ఆ పూర్వ ఉత్తానాసన ఎక్కువ చేసుకోండి వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళు. సేతు బంధాసన్, మళ్ళీనేమో కందరాసన్, సయాటిగా సంబంధించిన వ్యాయామాలు ఉన్నాయి. ఇలా ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. డిస్క్ ప్రొలాప్షన్ వాళ్ళు అనవసరంగా ఫ్రంట్ ఫార్వర్డ్ బెండింగ్ చేసి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. అంటే ప్రతిసారి చెప్పడానికి కుదరకపోవచ్చు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్లస్ ఆన్లైన్ క్లాసెస్లో ఏంటంటే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే మీరు మీ సమస్య ఏంటో టీచర్కి తెలియదు, మా పార్టీ మేము ఏదో ఊహించి చెప్తా ఉంటాం కదా. మీరే గమనించుకోవాలి, మీ సమస్య ఏంటో గమనించుకొని ఏవైతే చెప్తారో వాటిల్లో చేయకూడదని అన్నారో అవి చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా ప్రతిరోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే ఏవి చేయకూడదు ఏవి చేస్తే మంచిది అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడప్పుడు క్లాస్కి వచ్చే వాళ్ళకి కొంచెం సమస్య ఉంటుంది, వాళ్ళకి తొందరగా క్యాచ్ చేయలేరు. వాళ్ళని ఏంటంటే వాళ్ళల్లో రెగ్యులారిటీ లేకపోవడం, అక్కడ టీచర్ ప్రాబ్లం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వీలైతే రెగ్యులర్గా రోజు జరుగుతున్న క్లాసెస్ డైరెక్ట్ లైవ్ అటెండ్ కాలేకపోయినా లైవ్ ప్రతిరోజు ఆ క్లాస్ మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వీడియో పెట్టుకొని రోజు చేస్తూ ఉంటే కొన్ని రోజులకి అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ప్రతి క్లాస్లో అన్నీ చెప్పలేం కదా, ఒక్కొక్క క్లాస్లో కొన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఏంటంటే ప్రతిరోజు తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. క్లాసెస్ ఫాలో అయినప్పుడు బాగా ఎడ్యుకేట్ అవుతాం. యోగాకు సంబంధించి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏవి చేస్తే ఎలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, కాంట్రా ఆసనాలు ఎలా చేస్తున్నారు, అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్వర్డ్ బెండింగ్ ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఒక ఐడియా వస్తాయి. అందుకని తప్పనిసరిగా టీచర్ పర్యవేక్షణలో చేస్తుంటే మంచిది. ఏది ఫస్ట్లో యోగా నేర్చుకునే కొత్తలో అది ఆ పర్యవేక్షణ ఉంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ క్లాసెస్ చాలా తేలిగ్గా ఫాలో అవుతారు. ఇంకా వాళ్ళకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు. కానీ అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఏదో చెప్తూ ఉంటాము, అక్కడ మీరు ఏదో చేసేసి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. మరి ముఖ్యంగా వెన్నుకు సంబంధించింది ఆ సమస్యలు ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.
చిన్న చిన్నవి మీరు కొంచెం గుర్తుపెట్టుకొని చేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నా వైపు నుంచి నా బాధ్యత కూడా ఉంటుంది కదా, మాటిమాటికి చెప్పలేదు అనుకోండి, ఓహో మేడం చేసేస్తున్నారు సో నేను చేసేయచ్చు అని చేయకూడదు. మీకు మెడ నొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని చెయ్యొద్దు, వదిలేసేయండి. అంటే అవి సహకరించినప్పుడు బలవంతంగా చేయాలని ట్రై చేయొద్దు. అది అంటే మనం నిజంగా అంత స్టామినా వచ్చిన రోజు ఒకరు చెప్పక్కర్లా, చేసేస్తాం మనమే. బలవంతంగా చేయాలని ట్రై చేయొద్దు, ఇబ్బంది పెట్టద్దు శరీరాన్ని. సో ప్రాణాయామం చేద్దాం చాలాసేపు. రెండు చేతులు బోర్లో, భుజాలు పైకి లిఫ్ట్ చేసి సింహక్రియ చేద్దాం. 21 సార్లు అన్నాను కదా, 21 కౌంట్ చేయొద్దు. ఇది కూడా అంతే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ రిథమ్. న్యాచురల్గా ఒక 21 టైమ్స్ సుమారుగా మనము బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో, మళ్ళీ నాలుకని కీచిరి ముద్ర వేసి ఒక 21 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఆ తర్వాత డీప్ ఇన్హలేషన్ తీసుకొని కాసేపు అలానే ఉండిపోతాం. ఉన్న తర్వాత మళ్ళీ నెమ్మదిగా స్లోగా బ్రీత్ అవుట్ చేస్తాం. ఇది సింహక్రియలో మొత్తం జరిగే ఒక ప్రక్రియ. మనము 21 టైమ్స్ అన్నాను కదా అని కౌంట్ చేయాల్సిన పని లేదు. అటు ఇటు వస్తుంటాయి, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా భయపడాల్సిన పని లేదు, తప్పేం కాదు. అది మన స్టామినా అనేది ఇంపార్టెంట్. అక్కడ మనం ఎంతసేపు చేయగలుగుతున్నాం అనేది అది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంటుంది. మానసికంగా చక్కగా అంతర్ముఖం చెంది దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించి ప్రశాంత చిత్తంతో స్టార్ట్ చేయండి ఎప్పుడైనా కూడా ప్రాణాయామాలు కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఫలితం అద్భుతంగా ఉంటుంది. స్లోలీ ఎగ్జలేషన్, రిలాక్సింగ్ ధ్యాన ముద్ర కంప్లీట్ చేసిన వాళ్ళు గమనిస్తూ ఉండాలి. శరీరం లోపల జరుగుతున్న ప్రకంపనలని, శక్తి ప్రసారాలని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితి. వెన్నపూస నిటారుగా నాలుక ఖేచిరి ముద్ర వేసుకొని కళ్ళు మూసుకొని దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి నిశ్చల స్థితి. శరీరం సాధారణ స్థితి కూర్చోక తర్వాతది న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎడమరి చేయి నాభిస్థానం మీద, కుడి చేతితో కుడి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి ఎడమ చెవిని మూసివేసి డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 6 times.
రిలాక్స్ అండి అన్నమాట కంప్లీట్ చేసుకున్నాను. డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్, స్లోలీ రిలాక్స్. అలసట తీరిపోయింది అనుకున్న తర్వాత నెమ్మదిగా ప్రాణాయామం స్టార్ట్ చేయాలి. లేదు ఇంకొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తే చేసుకోవచ్చు. ఇట్లా భస్త్రిక, క్లారికల్ బ్రీతింగ్, తర్వాత చెస్ట్ పక్కన ఇట్లా రెండు చేతులు పెట్టి పక్క టెంపుల్ దగ్గర కూడా రెండు చేతులు ఇలా పెట్టి మళ్ళీ ఉత్తాన మండుకాసనం, ఇన్ని రకాలు భంగిమల్లో ఒక్కొక్కటి 10 ఒక 20 శ్వాసలు అలా పెట్టుకొని స్టామినాని బట్టి ముందుకు వెళ్ళాలి. 10 పెట్టుకున్నా కూడా అన్ని భంగిమల్లోకి వచ్చేటప్పటికి 60 అయిపోతాయి నాన్ స్టాప్ గా చేసుకున్నాం. సో అవి గమనించుకోండి. బీపీ ఉందనుకోండి అంత ఎక్కువ చేయకూడదు, ఫాస్ట్ గా స్లోగా ఎక్కువ ఇబ్బంది పడకుండా చూసుకోండి. హార్ట్ ప్రాబ్లం కానీ బీపీ ఉన్నవాళ్ళు ఇది ఒకటి గమనించుకోవాలి. మిగతా వాళ్ళు చేయొచ్చు. ఇలా మన లెగ్ కెపాసిటీని బట్టి కౌంట్ అనేది పెంచుకోవచ్చు. 10 బదులు 20 పెట్టుకోండి. అప్పుడు 120 మినిట్స్ 120 సెకండ్స్ వస్తుంది, అంటే 2 మినిట్స్ వస్తుంది. 2 మినిట్స్ బెస్ట్ సరిపోతుంది, అంత మించి ఓవర్గా కూడా అక్కర్లేదు. తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయిపోయింది, మళ్ళీ చేయాలనిపిస్తే ఇంకో విడత పెట్టుకోండి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవడం. ఇప్పుడు ప్రాణాయామాల నుంచి చేయబోతుంది. కపాలభాతి, రెండు చేతులు వాయు ముద్ర, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెలుకోసి నిటారుగా నాలుకేసి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించి శివసంకల్పం చేస్తూ చేయండి. అంటే మనము శరీరంలో ఉన్న ఆ రుగ్మతలు బయటకు పంపిస్తున్నట్లు మన చుట్టూరు ఎంతో విశ్వశక్తి ఉంటుంది. దాన్ని మన శరీరంలోకి ఆవాహన చేస్తూ ఆ శక్తితోటి శరీరం అంతా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ విధంగా విజువలైజ్ చేసుకుంటూ భావన చూస్తూ చేయాలి. అప్పుడు ఇంకో వేరే రెండో థాటే రాదు. ఆటోమేటిక్గా చేసే పని పట్టి ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతే అన్ని సమస్యలకి పరిష్కారం చేయించింది. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. రీస్టార్ట్. నడుము నొప్పి, హార్ట్ ప్రాబ్లమ్, బీపీ ఉన్న వాళ్ళు నెమ్మదిగా ఇవ్వండి. స్ట్రోక్స్ మరి బలవంతంగా ఎక్కువ ఫాస్ట్ వెళ్ళకుండా నిమిషానికి 40 స్ట్రోక్స్ సరిపోతుంది. నార్మల్ వాళ్ళు సెకండ్కి ఒక స్ట్రోక్ అంతే, అంతకుమించి ఎక్కువ ఎవరు వెళ్ళక్కర్లా. మనకి టీవీలో అంటే గురువు గారు వాళ్ళు చూయిస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి ఎఫెక్టివ్గా మాస్లో ఎక్కువ మంది కనపడడానికి ప్లస్ చేస్తున్నది ఆ ప్రక్రియ ఇంకా బాగా ఎలివేట్ అవ్వడానికి అంటే శబ్దం చేస్తూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. శ్వాసలు తీసుకునేటప్పుడు, శ్వాస వదిలేటప్పుడు అవన్నీ ఏంటంటే ఎదుటి వాళ్ళకి అర్థం కావడానికి, అంటే శ్వాస తీసుకోవడం ఎలా ఉంది, శ్వాస వదిలేటప్పుడు శబ్దం చేస్తూ ఉంటే ఓహో ఇప్పుడు శ్వాస వదులుతున్నారు, శ్వాస తీసుకుంటున్నారు అని అర్థం కావడం కోసం. అంతేగాని మనం రియల్గా సాధన చేసేటప్పుడు అసలు శబ్దం అనేది రాకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్గా చేసుకోవాలి. ఫెదర్ మనకి కోడి ఒక ఈక కనుక నేల మీద పడితే శబ్దం వస్తుందా? రాదు కదా. అంత స్లోగా మన యొక్క శ్వాసలు ఉండాలన్నమాట. అది చెప్పడానికి వీలైనంత నెమ్మదిగా చేయాలి. స్లోగా, శబ్దం రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువగా మనకి అంటే యోగ గురువులు వాళ్ళకి తెలుసు శబ్దం రాకూడదని. కాకపోతే ఏంటంటే మనకి సాధకులకు అర్థం కావాలని అట్లా చెప్తుంటారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు.
మధ్య మధ్యలో గమనించుకుంటూ ఉండండి. వెన్నుపూస నిటారుగా ఉందా లేదా, నాలుకని పైన కాలుకు ఆంచానా లేదా, దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటూ చేయాలి ఎప్పుడైనా కూడా ప్రాణాయామాలు. అప్పుడు చక్కటి ఏకాగ్రత అనమాట. ఇంకా అసలు తిరిగి లేకుండా అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ప్రాణాయామం మీరు చేస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. ఇంకా చేయాలనిపిస్తే చేసుకోండి. 15 to 20 minutes, 1 hour కూడా చేయొచ్చు. కపాలభాతి మీ ఓపిక. బరువు తగ్గాల్సిన వాళ్ళు, పట్టు తగ్గాల్సిన వాళ్ళు 1 hour పెట్టుకుంటారు. శరీరం సాధారణ స్థితికి వచ్చింది అనుకున్నప్పుడు నెమ్మదిగా ఒక్కసారి డీప్ బ్రీతింగ్, డబల్ బ్రీత్ అవుట్, రిలాక్స్, కొత్త ప్రాణాయామం స్టార్ట్ చేసుకోవాలి. బాహ్య ప్రాణాయామం చూద్దాం. ప్రతిరోజు అన్ని రకాల ప్రాణాయామాలు చేసుకోవచ్చు మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి. లేదా ఒక ప్రాణాయామాన్ని ఎన్నుకొని దాన్ని ఎక్కువసేపు ఒక 10 నిమిషాలు, పావు గంట పాటు చేసుకోవడం, అది కూడా చాలా ఉత్తమమైన మార్గం. ఇట్లా మన వీలు అనమాట. మన సెలెక్షన్ అనేది మీకు నచ్చిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. బాహ్య ప్రాణాయామం ముద్ర వచ్చి ఆది ముద్ర పెడుతున్నాను నేను. బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఆది ముద్ర కాకుండా వేరేది పెట్టుకోండి. బీపీ కొంచెం రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆది ముద్ర వల్ల. సో భయపడాల్సిన పని ఏం లేదు. మనం చేసే సాధనలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అదేంటంటే ఒక బాహ్య ప్రాణంలో ఉండి కుంభకాలు వేసి ఒక 2-3 నిమిషాలు ఉండే వాళ్ళు కూడా ఉంటుంటారు. అట్లాంటి తీవ్రంగా చేసేవాళ్ళు అప్పుడు ఆది ముద్రలు వద్దని చెప్తారు. కానీ మామూలుగా అయితే కొంచెం చేసేదానికి ఏం కాదు. నర్వస్ సిస్టమ్ బలంగా తయారవుతుంది ఆది ముద్ర. మిగతా వాళ్ళు మీకు ఇష్టమైన ముద్ర వేరే పెట్టుకోండి. ఇది శూన్య ముద్ర. లేదు అంటే చిన్న ముద్ర పెట్టుకొని చేసేసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేశాక బాహ్య కుంభకం చేస్తూ గడ్డాన్ని చాపి కాంచాలి. పొట్ట లోపలికి లాక్కోవాలి. పొత్తి భాగాన్ని బిగించాలి. మూలబంధం. మొత్తం 3 బంధాలు: జాలంధర బంధం, ఉడ్డియాన బంధం, మూలబంధం. ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒక్కసారి చేసాను. ఇంకొక 2 సార్లు చేద్దాం. ఎవరికి వాళ్ళు చేసి ఇంకా ఎక్కువ సార్లు చేసుకుంటే ఇంకా మంచి 21 times. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మరి ముఖ్యంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు బాహ్య ప్రాణాయామం ఒక వరమే వాళ్ళకి. రోజు 21 times చేయాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా. కానీ పీరియడ్ టైంలో మాత్రం చేయొద్దు. మిగతా టైంలో అంతా చేయొచ్చు. ఇది పీరియడ్స్ టైంలో అనులోమ విలోమ ఇలాంటివి చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బాహ్య ప్రాణాయామం పొట్ట మీద ప్రెషర్ పడే ఆసనాలు, తలకిందులుగా చేసే ఆసనాలు ఇలాంటివి మాత్రం చేయకూడదు. మిగతాయి మొత్తం చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు అది కూడా అంతే. మీ వీళ్ళని బట్టి చేసుకోవచ్చు. మామూలుగా సమస్యలు ఎక్కువ లేని వాళ్ళు, పెద్ద ఇబ్బంది కలగట్లేదంటే చేసుకోండి. లేదు కొంచెం అనీజీగా అసౌకర్యంగా ఉందంటే వదిలేసేయండి. సిట్టింగ్ సూర్య నమస్కారాలు పెట్టుకోవచ్చు. మీ అంత ఇబ్బంది ఏం కలగదు. చూసుకొని చేసుకోండి మీ వీళ్ళని బట్టి. అదొక అపోహ అనమాట. ఏది డే టైంలో యోగా టచ్ చేయకూడదు, లేదా యోగా అసలు మానేయాలని. అవసరం లేదు. నిజంగా మాట్లాడితే ఆ టైంలో కూడా కావాలి యోగా. ఎందుకంటే కండరాలు ఎక్కువగా స్పాజం అవుతుంటాయి. ఆ టైంలో మజిల్ స్పాజం ఉంటుంది. డే టైంలో కొంచెం సరిగ్గా ఉండదు. వేడి ఎక్కువగా బాడీలో ఏంటంటే హీట్ చాలా ఓవర్గా ఉండి కండరాలు సరిగ్గా మనకి ఫ్రీగా ఉండదు. మనం సూక్ష్మ వ్యాయామాలు కొంచెం చిన్నవి పెట్టుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. నంబుగా లేకుండా శరీరము యాక్టివ్గా ఉంటుంది.
ఆ వంక పెట్టుకొని అంత ఓవర్గా రెస్ట్లోకి వెళ్ళాల్సినంత అవసరం లేదు. యోగా అంతేమీ కష్టపెట్టదు, అది ఇంకా మంచిగా మనకు ఫ్లెక్సిబుల్గా తయారు చేస్తుంది కండరాలు కూడా. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, లేడీస్ ఎక్కువ చేసే తప్పు డే టైంలో యోగా మానేయాలని అనుకుంటారు, అవసరం లేదు. శ్వాస బ్రీత్ ఇన్ బ్రీత్ రిలాక్స్ అని ధ్యానం వదిలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 3-4 days మనం ఎగ్గొడతాము, ఆ తర్వాత ఏమనిపించింది, మానేద్దాం అనిపిస్తుంది. చాలా 4 days పోయింది ఇంకేముందలే అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెడతాం, పెట్టక ముందు ఒక 20 రోజుల్లోనే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ డేట్ దగ్గర పడుతుంది, ఇంకేముంది వదిలేస్తాం. అట్లా ఎక్కడికక్కడ ఎస్కేపింగ్ నేచర్ మొదలవుతూ ఉంటుంది. సో మనం ఓవరాల్గా నెల మొత్తంలో చేసేది మా అయితే 20 రోజులు చేస్తాం. 20 రోజులు ఏం ఎఫెక్ట్ వస్తుంది, అది కరెక్ట్ కాదు. అంటే మన జీవితంలో 10 రోజుల్లో వదిలేయాలా, నెలలో అవసరం లేదు. మైండ్ కూల్గా ఉండేవి ఎన్నో ఉంటాయి, ప్రాణాయామాలు, ఆసనాలు, మర్మ పాయింట్స్ ఎన్నో ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకొని మనము ఆ సమయంలో పెట్టుకోవచ్చు, కష్టపడి చేయలేము ఇప్పుడు ఉంటే. స్లోలీ నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. డీప్ బ్రీతింగ్, మీకు ఇష్టమైన ముద్ర పెట్టుకోండి. నేను శూన్య ముద్ర పెడుతున్నా, లేదా అపాన ముద్ర పెట్టుకోవచ్చు. అపాన అంటే మధ్య వేలు, ఉంగరపేలు, బొట్టం వేలు, గ్యాస్ సంబంధమైన సమస్య. ఏం లేదు, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటే బాగుంటుంది కదా ముద్ర. సో దానికోసమే వాయు ముద్ర పెట్టుకోవచ్చు, శూన్య ముద్ర పెట్టుకోవచ్చు, చేతి బోర్లో పెట్టేయండి. ఎలా అయినా కూడా ఒక ముద్ర పెట్టుకుంటే దీని లాభం తింటుంది. గొంతు దగ్గర శబ్దం చేసి, శ్వాస శబ్దం చేసి చూసుకున్నాక గడ్డాన్ని ఛాతీ కాంచి పొత్తికడ భాగాన్ని బిగించాం. ఇక్కడ పొట్టని మనం బిగించాం, ఎందుకు, ఆల్రెడీ శ్వాస నింపబడింది కదా. సో ఓన్లీ 2 బంధాలు పడతాయి, గడ్డం ఛాతీ కానిస్తాం, పొత్తికడ భాగాన్ని బిగిస్తాం. ఉండగలిగినంతసేపు ఉండి కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు. ఇంకొక 2 సార్లు చేసేస్తాం. లాస్ట్ 1 more time. Slowly breathe out, relax. ఇలా నిశ్చల స్థితిలో కూడా కూర్చున్నప్పుడు 2 చేతులు అరిచేతులు ఒక దానిలో చేతి బొట్టు మీద టచ్ చేసి, భుజాలు విశాలంగా, వెన్నుపూస నిటారుగా, నాలుక కేశరి ముద్ర, దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉండాలి. శరీరం లోపల జరుగుతున్న ప్రకంపనలు వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఒక్కసారి కాలు షేప్ చేయండి, మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు పెట్టుకొని మిగతా ప్రాణాయామాలు తర్వాత చేయండి. అప్పుడు మీకు కూడా ఇబ్బంది లేకుండా, అలసట లేకుండా మనం ఎక్కువసేపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్యాపింగ్, 2 కళ్ళు ఒకేసారి. తొడభాగాన్ని టైట్ చేసుకోండి, మొక్కాళ్ళకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒకసారి కాలు వేళ్ళకి చేద్దాం ఎక్సర్సైజ్. పాదాలు ముందుకు వెనక్కి, కాళ్ళ పిక్కల్లో కూడా రక్త ప్రసారం బాగా జరుగుతుంది. ఇవన్నీ రోజు పెట్టుకోండి. కాసేపు ఉంచడం, ఇట్లా పాదాలు ముందుకు అన్నాం కదా, కాసేపు ఉండండి, ఇలా మళ్ళీ వెనక్కి అన్నప్పుడు కాసేపు ఉంచండి. ఈ విధంగా కూడా మనం హోల్డింగ్ చేసి ఉంచాలి. వెరికోస్ వెయిన్స్కి, పిక్క భాగాలు బలంగా ఉండడానికి,
ఫ్యూచర్లో కాళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా ఇలాంటి వాటికి అద్భుతంగా పనికొస్తాయి ఈ లెగ్ ఎక్సర్సైజులు. చాలా సింపుల్. కాళ్ళు ఇలా దూరం పెట్టేసి ఇట్లా లోపలికి బయటికి ఇట్లా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. రొటేషన్ ఇది అంతే. రొటేషన్ మ్యాక్సిమం వీలైనంత నెమ్మదిగా ఎక్కువ సార్లు ఎక్కువసేపు సమస్యను బట్టి సాధన పెట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. మోచిప్పుడు సమయం తక్కువగా ఉంది. పైకి కిందకి క్రాస్, రెండో క్రాస్, సిక్స్ 25. బోర్లో పడుకుండే ఆసనాలు లాస్ట్లో చెప్దాం అనుకున్నాను. ఇది ప్రాణాయామాలకి టైం సరిపోయేటట్టు రేపు కవర్ చేస్తున్నాను. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్, మెడ నొప్పులు ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి కదా, వాటికి హ్యాండ్ ఎక్సర్సైజ్ చాలా బాగా పనికొస్తాయి. మణికట్టు దగ్గర బెండ్ చేయండి. ఎంతోసేపు పట్టదు, ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ప్రశాంతంగా కూర్చొని ఎక్కువసేపు స్లోగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చెప్పేది కొంచెం స్పీడ్ ఉండొచ్చు, కానీ మీరు ఇంకొంచెం నెమ్మదిగా చేసుకోవచ్చు. ప్రతి దానికి ఇవ్వాలి ఎక్సర్సైజ్ అనేది. ఫింగర్స్ నుంచి మొదలుపెట్టి ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి రొటేషన్, రివర్స్, నెమ్మదిగా శ్వాస తీసుకొని మెడని ఇదే భుజాలకు ఎక్సర్సైజ్. బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కన. శ్వాస తీసుకుని రొటేషన్, శ్వాస వదిలేస్తూ కిందకు వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు మడికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తలగనికాల ప్రెస్సింగ్. మెదురు, కుడి కంట, ఎడమ కంట, మెడకి ఎక్స్పోజ్, డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలా చేయాలో చెప్పాను కదా, ఆ పద్ధతిలో ముందుకు వెళ్తుంది. అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో ఉంటుంది. లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్. ఇప్పుడు గట్టిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూర్చొని కూడా ఎలా చేసుకోవచ్చు. బటన్ వేళ్ళు ఉన్నాయి కదా రెండు, ఈ రెండుని ఇట్లా పెట్టేసేసి రెండు చేతి బటన్ వేళ్ళు నిలబెట్టి కళ్ళు ఎదురుగా పెట్టి
చేతి బొటన వేళ్ళ యొక్క గోర్లను మాత్రమే చూడాలి. దృష్టి ఇంకా అటు ఇటు వెళ్ళకూడదు. అలా కనుగుడ్లు తిప్పుతాం. తల ఎదురుగానే ఉంది. తర్వాత క్రాస్. తల ఎదురుగానే ఉండాలి. మర్చిపోయి తిప్పినా కూడా కొంచెం మళ్ళీ తల ఎదురుగా చూసుకొని ఎంతవరకు వస్తే అంతవరకు చెయ్యి కన్వీనియంట్ చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇటు కుడికి తొడ మీద పెట్టండి చేతులు. తర్వాత తల ఎదురుగా చూస్తూ కనుగుడ్లను మాత్రం కింద దించండి. ఇప్పుడు రొటేషన్. చేతి గోర్లను బొటనవేలు గోర్లను చూస్తూ దాన్నే అబ్జర్వ్ చేస్తూ చూడండి. రివర్స్. స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని కొంచెం గమనిస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సింహాసనం చేసి తర్వాత ప్రాణాయామం మిగతా చేసేద్దాం. ఒక 3 సార్లు పెట్టుకున్నాం. 2 చేతులు చేతి వేళ్ళు లోపలికి ఇలా పెట్టేసి ఈ పొజిషన్లో ఉండాలి. భుజాలు విశాలంగా ఉంటాయి. శ్వాస తీసుకొని వదిలేసాక నాలుకను బయటికి చాపి కనుగుడ్లను పైకి చూస్తూ ఈ విధంగా కంట భాగం దగ్గర శబ్దం చేస్తూ మ్యాక్సిమం ఇంకో 2 సార్లు. లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాత్రి చేసుకుని కంఠం మీద పాము. ఇది 21 సార్లు చేసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలన్నా అన్నిటికీ పనికొస్తుంది సింహాసనం. ఓవరాల్గా మనం ఎక్కువ ఓపెన్ అప్ చేయం కదా మన యొక్క కంఠ భాగాన్ని. ఫ్రీగా నవ్వడం కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటే బ్రెయిన్ అంతా కూడా చక్కగా షేక్ అవుతుంది, బాగా యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్లో నెట్వర్క్స్ కానీ న్యూరాన్స్ కానీ కొంచెం ఉత్తేజం చెందుతాయి అన్నమాట. ఇప్పుడు అనులోమ విలోమ చేసేసండి ఎవరికి వాళ్ళు. ఎలా చేయాలి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ముందు ప్రీవియస్ క్లాసెస్ వీడియోలు ఉన్నాయి కదా అవి చూసుకోండి.
ఎడముక్కు ద్వారా శ్వాసను వదిలేసి నెమ్మదిగా రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. సమయం తక్కువగా ఉండడం వల్ల నేను తొందరగా ముగించాను. మీకు నచ్చితే మీరు కొంచెంసేపు పెట్టుకోండి. ఆరు గంటలగా టైం పెట్టుకొని చేసుకుంటుంది. అద్భుతమైన ప్రాణాయామం. ఇది ఒక్కటి చేసుకుని చాలు, మిగతాది ఏవి అవసరం లేదు. నాడులు లోపల, శరీరం లోపల నాడులు ప్రాణశక్తి ప్రవాహానికి కారణము. లోపల దాని గుండానే ప్రాణశక్తి నడుస్తూ ఉంటుంది. అక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నా కూడా చక్కగా ఇది శుద్ధి చేస్తుంది, క్లీన్ చేసేస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది బ్లాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం, భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం 3 సార్లు చొప్పున చేద్దాం. 2 చేతులు షణ్ముఖి ముద్ర, డీప్ బ్రీత్ ఇన్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని చంకారం లాగా 3 సార్లు. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం, చిన్ ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరిస్తాం 3 సార్లు. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. Deep breathe in. Slowly relax. Prayer children. Deep breathing. Deep breathing. Om asatoma sadgamaya tamasoma jyotirgamaya vruchonna amrutangamaya. Om shanti shanti shanti. Harihi Om. Sarve jana sukhino. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేసేయండి, అటెండెన్స్ అవుతాను. 12 మెంబర్స్ ఉన్నారు. ఉమామహేశ్వరి, వి పద్మజ, సులోచన, సచివతి, పద్మావతి, లలిత గారు, విజయలక్ష్మి, జ్యోతిర్మయి, సువచ్చల, వాణిశ్రీ, తేసుధ, శ్రీదేవి. 12 మెంబర్స్ టోటల్. సచివతి గారు ఏమైనా డౌట్ ఉందా? సచివతి గారు డౌట్ ఉందా అమ్మా? ఏం లేదు కదా? ఓకే, ధన్యవాదాలు.